సో ఒక సంచలనమైన బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదిక అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అందిన విషయం మీ అందరూ తెలిసిందే కదా. ఇంకేం రోజులు దీని మీద విచారణ అని చెప్పేసి మనం అందరం అనుకున్నాం. అయితే విచారణ పూర్తయింది, దానికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందింది. ఆ కమిషన్ అనేది వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. సో సంచలనంగా మారే అవకాశం కనబడుతోంది. మరికొద్ది రోజులలో కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒకరు జైలుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా, అసలు జైలుకు పంపిస్తాడా లేరా వీళ్ళు అనేది అయితే మనం ఎదురు చూడాలి. అయితే దీంట్లో ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అయితే సిఫార్సు చేసింది. హరీష్ రావు మీద, కేసీఆర్ మీద, ఈటెల రాజేందర్ మీద చర్యలు తీసుకోవాలని అయితే కమిషన్ అయితే సిఫార్సు చేసినట్టుగా మనం చూస్తున్నాం. కేసీఆర్పై క్రిమినల్ చర్యలు, హరీష్ రావు, ఈటెల పైన కూడా యాక్షన్ ఉండే అవకాశం కనబడుతోంది. సిఫార్సు చేసిన కాళేశ్వరం కమిషన్, సో కాళేశ్వరం కమిషనే చెప్పింది ఈ నివేదికలకు ఇది ఉంది, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చని. మాజీ సీఎం నిర్ణయం మేరకే స్థలం మార్పు, అంచనాలపై చర్చలు లేకుండానే ఆర్థిక శాఖ అప్రూవల్, కమిషన్ ఇచ్చిన నివేదికపై బ్రీఫ్ రిపోర్ట్ తయారు చేసిన కమిటీ నేడు ప్రభుత్వానికి అందజేత. వీళ్ళే ముందుగా లేనో నిపుణులతో చెప్పి మాట్లాడి వీళ్ళే గిడ కడదామని చర్చించి వీళ్ళు నిర్ణయం తీసుకొని ఆగమాగం చేసిరు. ప్రజాధనాన్ని, లక్షల కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేసిరు, కాళేశ్వరం పాలు చేసిరు కల్వకుంట్ల కుటుంబం. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. కేసీఆర్తో పాటే బాధ్యులైన అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ పైన కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వానికి అందించిన రిపోర్ట్లో సూచించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా కాళేశ్వరం నిర్మాణం జరిగినట్టు కమిషన్ నోటిఫై చేసింది క్లియర్గా. సో దాంతో క్రిమినల్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసినట్టు సమాచారం. అంచనాలపై ఎలాంటి చర్చలు లేకుండానే, మంత్రివర్గ ఆమోదం లేకుండానే గుడ్డిగా ఆమోదం తెలిపినట్టు తెలిసింది. అయిపోయింది, మంత్రివర్గ ఆమోదం లేదట. ఈ మేరకు ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నదని గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ మీద కూడా చర్యలు తీసుకోవచ్చని కూడా చెప్పినట్ట. మొత్తానికి కేసీఆర్పై క్రిమినల్ చర్యలు ఉంటాయా, మరి శాత కాకుండా ఇంట్లో వండుకుంటు కాబట్టి మరి ఏం చెప్తారు అనేది మనం ఎదురు చూడాలి. చాలామంది ఇక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనా మరి ఇటుకాడ మన దానేమంటారు, ఫామ్ హౌస్లో కూర్చుండి నెలకి ఏం పని చేయకుండా జీతం తీసుకుంటున్న కేసీఆర్ బాబు గారికి ఈ క్రిమినల్ చర్యలు తీసుకొని ఆయనకి ఇస్తున్న జీతాన్ని కూడా వెనక తీసుకోవాలి. ప్రజాధనాన్ని ఇప్పటికే మస్తు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది కాబట్టి ఆ డబ్బులను కూడా, ఆ జీతాన్ని కడియాలి, జీతం కూడా ఆపాలి, అవి కూడా వెనక తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి కోరుతున్నాం.